హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేసినటువంటి ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న విడుదలైంది ప్రేక్షకుల ముందుకు వచ్చి. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి వరకు అనేక ఆరోపణలు వస్తున్నాయి. సినిమా ఎంత బాగా చేసినా సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించినటువంటి సినిమా టాక్ ఏ రకంగా విడుదలైంది, పాత సినిమాల యొక్క వీడియో టాక్ తీసుకొచ్చి ముందు రోజు ఫ్యామిలీ స్టార్కి ఇటువంటి రెస్పాన్స్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా నెగిటివ్ని క్రియేట్ చేశారంటూ ఆ చిత్ర యూనిట్ ఈ మధ్యకాలంలో వివరణ ఇచ్చింది. అందులో అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని స్పందిస్తూ ఆనంద్ దేవరకొండ కూడా ఒక మాట అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకరి సినిమాపై మరొకరు నెగిటివ్గా కామెంట్ చేసుకుంటూ వస్తే ఒకనాటికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నెగిటివ్ టాక్లో పడిపోద్ది, ఏ సినిమాలు ఆడక ఇండస్ట్రీయే మూతబడే స్థితికి వస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే దీనికోసం సోషల్ మీడియా సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యామిలీ స్టార్ మూవీకి ముందు రోజు సోషల్ మీడియాలో పోస్టులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే సైబర్